అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యభిచారం అంటే భార్య కానీ భర్త కానీ అంటే జనరల్గా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఒక అనుబంధం, ఆప్యాయత, నమ్మకం అనేది ఉండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితుల రీత్యా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, అలాగే భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునే సందర్భంలో దొరికినప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి అని మనం అనుకున్నప్పుడు ఎలాంటి శిక్షలు అనేవి ఉండవు. ఎందుకు అంటే దీనికి సంబంధించి వ్యభిచారం, అడాల్టరీకి సంబంధించి ఏదైతే సెక్షన్, క్రిమినల్ సెక్షన్ ఏదైతే ఉందో అది కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా సరే, భార్య కానీ భర్త కానీ, తను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు కోర్టు ద్వారా వారిని ఎలాంటి శిక్షించే రైట్ అయితే లేదు. ఫస్ట్ అది గమనించండి. మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, అనేక సంబంధించిన న్యూస్లు మనకి వస్తూ ఉన్నాయి. వైజాగ్లో సంబంధించి ఒక భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకుంటాం. సో ఆ సందర్భంలో అది మనకు వైరల్ అయింది. తర్వాత అలాగే కొంతమంది ప్రముఖ వ్యక్తులు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని చెప్పేసి, సో వేరే వాళ్ళతో అక్రమంగా నివసిస్తున్నారు, భార్యను వదిలిపెట్టి పట్టించుకోవట్లేదని చెప్పేసి వస్తూ ఉన్నాయి. కాకపోతే వారికి చట్టపరంగా అయితే ఎలాంటి శిక్ష అయితే లేదు. కాకపోతే కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది, బాధ, ఆక్రోశం ఉంటుంది, ఏంటి ఇలాగా అని. కానీ చట్టం అలా ఉంది. కాబట్టి ఏంటంటే భార్య కానీ భర్త కానీ వ్యభిచారం చేస్తే శిక్ష అనేది ప్రజెంట్ అయితే లేదు. మరి దీనికి రెమెడీ ఏంటి? చాలామంది అడిగే ప్రశ్న అది. దీనికి రెమెడీ ఏంటంటే డైవర్స్ తీసుకుంటమే. భర్త కానీ భార్య కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉన్నప్పుడు మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 కింద వ్యభిచారం అనేది ఒక గ్రౌండ్ అనేది ఉందండి. సో దాని ప్రకారంగా ఆ గ్రౌండ్ బేస్ చేసుకొని మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుందే తప్ప శిక్షించే రైట్ అయితే మీకు లేదు. సరే, ఒక భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, లేదా వేరే అమ్మాయితో ఉంటున్నాడు అక్రమంగా, దానికి భార్య ఏం చేస్తుంది అని అనుకున్నప్పుడు అతని పైన మామూలుగా ఏంటంటే ఇప్పుడు BNS సెక్షన్ 85 కింద, అంటే 85 అంటే హరాస్మెంట్ కింద కేసు ఫైల్ చేయడం తప్ప దీనికి వేరే రకంగా అయితే లేదు. సో అలాగే అతని పైన మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుంది, అలాగే డైవర్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భార్య కనుక వ్యభిచారం చేస్తే, చాలామంది అడిగే ప్రశ్న, భార్య కూడా వ్యభిచారం చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? సో భార్య కనుక వ్యభిచారం చేసినట్లయితే, మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్లయితే, సరైన ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే, దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు అంటే స్థానిక సంబంధించిన కోర్టులో డైవర్స్ పొంది ఆ పైన డైవర్స్ వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆమెతో పాటుగా మీరు ఎవరైతే ఉంటాడో అతను కూడా పార్టీ చేయాల్సి ఉంటుంది. సరే, ఈ సందర్భంగా ఏమవుతుందంటే భార్యకి మీరు మెయింటెనెన్స్ చెల్లించే రైట్ అయితే మీకు లేదు. గుర్తుపెట్టుకోండి, భార్యకి మీరు మెయింటెనెన్స్ చెల్లించే రైట్ ఉండదు. భార్య మిమ్మల్ని మెయింటెనెన్స్ అడిగే హక్కు ఆమెకు ఉండదు. అది ఒకటి. రెండోది, పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీ మధ్య పిల్లలు కనుక ఉన్నట్లయితే పిల్లలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు అనేవాళ్ళు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీకు ఈ వ్యభిచారం కింద ఎవరైతే అడాల్టరీ కింద దొరుకుతారో ఆ విధంగా భార్య భర్తలు ఆ విధంగా ఉంటుందే తప్ప ప్రత్యేకం అంటూ చట్టం అనేది దీనికైతే ఇప్పుడైతే ఏం లేదండి. సో ఈ వ్యభిచారం సంబంధించి ఈ డైవర్స్ వేసిన సందర్భంలో అది మీ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ అయితే ఉందో, అంటే భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో అక్రమంగా ఉన్నప్పుడు మీరు ఫోటోలు తీసిన, వీడియోలు తీసిన, ఇవన్నీ కూడా 65B కింద, అలాగే భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే చాటింగ్ కానీ లేదా వాళ్ళిద్దరు తిరిగి క్లోజ్డ్గా ఉన్న ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా దొరికితే ఇవి 65B కింద మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో భార్య అంటే ఈ భార్య వ్యభిచారం చేస్తుందనే ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని మన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలాగే సేమ్ భర్త కూడా వేరే వాళ్ళతో అక్రమంగా తిరుగుతున్నారు, ఆ సందర్భంలో కనుక ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించి కేసు ఫైల్ చేయొచ్చు. చాలామందికి ఇంకో ప్రశ్న రావచ్చు, ఒకవేళ భర్త కానీ భార్య బతికుండగా వివాహం చేసుకుంటే ఏంటి పరిస్థితి అని అడగచ్చు. ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ బతికుండగా వివాహం చేసుకున్నట్లయితే దాదాపు BNS సెక్షన్ 82 కింద దాదాపు, అంటే అంతకుముందు 494 ఉండేదండి IPC, ఇప్పుడు BNS వచ్చింది. సో దాని ప్రకారంగా దాదాపుగా 7 years వరకు జైలు శిక్ష పడుతుంది. అది ఎవరికైనా సరే, భర్తకైనా భార్యకైనా. కాబట్టి భార్య బతికుండగా వివాహము చేసుకునే రైట్ అయితే ఎవరికి లేదు. డైవర్స్ పొందిన తర్వాత మాత్రమే మీరు పునర్వివాహం చేసుకునే రైట్ అయితే మీ అందరికీ ఉంటుంది. కాకపోతే భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో వ్యభిచారంలో ఉన్నప్పుడు వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నానికి రైట్ అయితే
మీకు లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.